పుస్తకాలు. పుస్తకం అంటే ఒక విజ్ఞానాన్ని పంచేటువంటి ఒక సాధనం మాత్రమే కాకుండా మనిషిని, మనస్సును అనుసంధానం చేసే ఒక చక్కటి ఔషధం అని కూడా మనం గ్రహించాలి. అది ఎలా అంటే పుస్తకాల్లో ఉన్నటువంటి ఆ విజ్ఞానం మన మనసులో ఎప్పుడైతే ఒక చెరగని ముద్ర వేసుకుంటుందో, ఆ అక్షరాల వెనుక ఉన్నటువంటి ఆ భావాలు ఎప్పుడైతే మన మనస్సుని స్పృశిస్తాయో, ఎప్పుడైతే ఆ అక్షరాలు మనకు తెలియని ఒక కొత్త ప్రపంచాన్ని మనకు పరిచయం చేస్తాయో, అప్పుడు నిజంగానే మన మనస్సు తేలిక పడుతుంది. అలాగే మన మనస్సులో ఉన్నటువంటి భావోద్వేగాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా సరి అయినటువంటి ఒక రీతిలో తమను తాము నియంత్రించుకుంటాయి. మనిషి నిత్య నూతనంగా ఒక ఉత్సాహంతో, ధైర్యంతో, ఆత్మవిశ్వాసంతో తాను ఈ ప్రపంచాన్ని నిజంగా ఈ ప్రపంచంలో తాను చేయవలసినటువంటి కర్తవ్యం ఏంటి, అలాగే తాను చేయదలుచుకున్నటువంటి ఏదైనా వర్క్ కానీ యాక్టివిటీ కానీ ఒక డిఫరెంట్ యాంగిల్లో, అలాగే అందరికీ ఉపయుక్తంగా ఉండేటట్టు కూడా చేయగలరు. మరి పుస్తకం అంటే నిజంగా ఒక మ్యాజిక్ అని మనం అనుకోవచ్చు. ఆ పుస్తకాల వల్ల ప్రపంచంలో ఆ ప్రతిభ అనేటువంటిది, అలాగే పుస్తకాల వల్ల కలిగినటువంటి ఆ జ్ఞానంతో ఈరోజు మనం చూస్తున్నాం టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్, మెడికల్, అలాగే సైంటిఫిక్ అడ్వాన్స్మెంట్స్. మనిషి ఇక్కడ కూర్చొని ఉపగ్రహాల్ని, అలాగే ఇక్కడ కూర్చొని వేరే ప్లానెట్స్ పైన ఉన్నటువంటి ఆ డిఫరెంట్ అట్మాస్ఫిరిక్ కండిషన్స్ను, అలాగే ఇప్పుడు మనం డిఫరెంట్ స్పేస్ ఎక్స్పెడిషన్స్ మనం ఏదైతే చేస్తున్నామో వాటన్నిటి వెనక ఉన్నటువంటి ఆ జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది అంటే ఈ పుస్తకాలు. అలాగే మనిషి యొక్క నడవడిక కూడా లార్జ్లీ డిపెండ్స్ అపాన్ బుక్స్ అని ఇప్పుడు మోడర్న్ రీసెర్చ్ కూడా అదే చెప్తోంది. ముఖ్యంగా ఎవరైతే మానసికంగా కూడా బిబ్లియోథెరపీ అంటే పుస్తక పఠనం వల్ల మనిషిలో ఒక సరికొత్త ఆలోచన స్రవంతి కూడా మొదలవుతుందని క్లినికల్ రీసెర్చ్ అండ్ అకాడమిక్ రీసెర్చ్ కూడా చెప్పడంతో ఈ అంశాన్ని గురించి ఈరోజు చాలా ఆసక్తికరమైనటువంటి అంశం ఇది. దీని గురించి ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అసలు పుస్తకాలంటే ఇష్టపడని వాళ్ళు ఎవరూ ఉండరు. ఒక పుస్తకం అంటే ఒక రకమైనటువంటి ఒక ఫీలింగ్. అసలు ఒక కొత్త పుస్తకం మన చేతిలోకి తీసుకున్నామంటే ఒక కొత్త ప్రపంచంలోకి మనం ఎంటర్ అవుతున్నట్టే మనం ఫీలింగ్ ఉంటుంది. ఎందువల్ల అంటే ఆ పుస్తకం మనల్ని ఆ విధంగా రకరకాలైనటువంటి షేడ్స్ ఆఫ్ థాట్స్, అలాగే కలర్స్ ఆఫ్ క్రియేషన్, అలాగే ద ట్యూన్స్ ఆఫ్ అండర్స్టాండింగ్స్కి తీసుకొని వెళ్తుంది. ఇక ముఖ్యంగా మనం ఒక అంశాన్ని గమనించాలి. పుస్తకాలు, అలాగే ఈ పుస్తకాల యొక్క ఈ బుక్స్ అని మనం అంటాం కదా, వీటి యొక్క విషయంలో భారతీయ సంస్కృతికి అవినాభావ సంబంధం ఉంది. అసలు రిచెస్ట్ లైబ్రరీస్ కూడా మన వద్ద ఉండేవి. నలంద, తక్షశిల ఆ ప్రాంతంలో అసలు ప్రపంచం కనీ విని ఎరుగని రీతిలో పుస్తక సంపద మన వద్ద ఉండేది. హ్యుయాన్సాంగ్ మనకు ఒక సైటేషన్లో చెప్తున్నాడు, ఆయన ఎన్నో వందల వేల పుస్తకాల్ని అక్కడ యూనివర్సిటీస్ నుంచి చైనాకు తీసుకొని వెళ్ళాడు అని. అంటే అలా మన దేశం కేవలం స్వార్థపూరితమైన బుద్ధితో మాకు మాత్రమే జ్ఞానం, మాకు మాత్రమే వికాసం ఉండాలని ఎప్పుడూ అనుకోలేదు. జ్ఞానం ఎప్పుడు కూడా ఇలా మూసి ఉంచినటువంటి హస్తంలాగా కాకుండా తెరిచినటువంటి హస్తంలాగా అందరికీ అందుబాటులో ఉండే ఒక విధానంలో ఉండాలి అనేదే భారతీయ సూత్రం. కాబట్టి వేరే దేశాలకు కూడా ఈ విద్యా వైభవాన్ని, జ్ఞాన జ్యోతిని కూడా ప్రసరింపజేసింది. అలాంటి ఈ భారతదేశంలో పుస్తకాల యొక్క ఆవశ్యకతను, అలాగే పుస్తకాలు చదవటం వల్ల కలిగేటువంటి అనేక ప్రయోజనాల్ని కూడా చాలా మనకు పూర్వకాలం నుండే కూడా ఒక సంప్రదాయం కూడా ఉంది. అదేంటి అంటే పారాయణం అంటారు. అంటే డైలీ రీడింగ్ ఆఫ్ ది బుక్. అది ఒక సేక్రెడ్గా, రిలీజియస్గా, అలాగే ఒక ఇంటలెక్చువల్గా కూడా ఒక పద్ధతిగా ఏర్పరిచారు. దానివల్ల ఏమవుతుందంటే ఎప్పుడైతే ఒక ఉత్తమమైన సాహిత్యం, ఆ సాహిత్యంతో మనం అనుసంధానం అవుతామో, ఆ సాహిత్యంలో ఉన్నటువంటి విలువలు, అలాగే ఆ సాహిత్యంతో పాటు మన మనసులో కూడా ఎప్పుడైతే మనం అటువంటి ఉత్తమమైన సాహిత్యం చదువుతుంటామో న్యాచురల్గా ఒక రకంగా బ్రీతింగ్ ప్యాటర్న్ కూడా కంట్రోల్ అవుతుంది అంటారు. దట్ ఈస్ కాల్డ్ న్యాచురల్ యోగా అని అంటారు. మామూలుగా బలవంతంగా మనం కూర్చొని మన మైండ్ను ఫోకస్ చేయటం ఒక రకమైతే,
అసలు అప్రయత్నంగా ఎఫర్ట్లెస్గా ఒక మంచి పుస్తకం తీసుకున్నాం అనుకోండి, అబ్జార్బింగ్ ఒక బుక్ తీసుకున్నాము, అలాగే ఉత్తమమైన సాహిత్యం ఉన్నటువంటి ఒక పుస్తకం తీసుకున్నాం, మరి దాని గురించి అధ్యయనం మొదలు పెట్టామంటే బ్రీతింగ్ ప్యాటర్న్ అదంతకదే నార్మల్ అయిపోయి పర్ఫెక్షన్తో వెళ్తుంది అని చెప్తారు. మరి ఇంత అద్భుతం ఒక పుస్తకం మనకి ఇస్తోంది. అలాగే ఆ ఉత్తమ సాహిత్యం, ఆ ఉత్తమ పద, ఆ కూర్పు నేర్పు ఎప్పుడైతే మనం చూస్తామో ఒక ఆహ్లాదం అనేటువంటిది మనకు కలుగుతుంది. అందువల్లే కాళిదాసు లాంటి ఒక కవి రాసినటువంటి గ్రంథాలు మనం అధ్యయనం చేసినప్పుడు, లేకుంటే ఆది శంకరుల లాంటి వారు రాసిన భాష్యాలను మనం చదివినప్పుడు, లేక మిగతా తత్వవేత్తలు రాసినటువంటి పుస్తకాల్ని మనం చదివినప్పుడు ఒక అనిర్వచనీయమైనటువంటి మనకు అనుభూతి కలుగుతూ ఉంటుంది. ఇది భారతదేశంలోనే కాక మిగతా దేశాల్లో, ఇప్పుడు గ్రీక్ సంప్రదాయంలో కూడా ఇలాంటి ఒక ప్యారలల్ కల్చరే ఉంది. కాబట్టి పుస్తకం అనేటువంటిది ఎప్పుడు కూడా మనిషిని అనేక రకాలుగా ఒక తీర్చిదిద్దడంలో, ఒక సంపూర్ణమైన మనిషిని తయారు చేయడంలో కీలకమైన పాత్రను కలిగి ఉంటుంది. అందువల్లే మన ఇండియన్ యూనివర్సిటీస్ కానివ్వండి, ఫారిన్ యూనివర్సిటీస్ ఎక్కడైనా కూడా, అలాగే వేరే దేశాల్లో కూడా పుస్తక సంపదను వాళ్ళ యొక్క జాతీయ వారసత్వ సంపదగా వాళ్ళు భావిస్తారు. ఇప్పుడు లార్జెస్ట్ లైబ్రరీస్ ఆఫ్ ద వరల్డ్ ఒక్కసారి మనం తీసుకుంటే, అక్కడ ఆ లైబ్రరీస్ అనేవి ఆ దేశాలకు ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి స్థానాలుగా ఉన్నాయి. ఎందువల్ల అంటే ఇది మా అక్షర సంపద అని ఆ దేశాలు చెప్పుకుంటూ ఉన్నాయి. అలాంటి నేపథ్యంలో ఇప్పుడు కొత్తగా బిబ్లియోథెరపీ అనేటువంటి ఒక కాన్సెప్ట్ కూడా వచ్చింది. మరి అదేంటి అంటే, ఈరోజు మోడర్న్ ఏజ్లో మనం అంతా ఉన్నాం, డిజిటల్ ఏజ్. ఇప్పుడు మనం వీఆర్ ఎంటరింగ్ ఇంటూ ఆర్ ఆల్రెడీ ఎంటర్డ్ ఇంటూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏజ్లో కూడా వచ్చాం. అంటే మనిషి మిషన్తో ఎక్కువగా అనుసంధానం అవుతున్నాడు. మరి ఈ అనుసంధానం టెక్నాలజికల్గా, ఎకనామిక్గా కొన్ని బెనిఫిట్స్ ఇండస్ట్రియల్గా ఇవ్వచ్చు, కానీ మనిషి ఐసోలేట్ అయిపోతున్నాడు. అంటే తాను ఒక ద్వీపంలాగా, ఐలాండ్ లాగా మారిపోతున్నాడు. వేరే వ్యక్తుల యొక్క మనోభావాల్ని, ఆలోచనలని, అలాగే వాళ్ళతో తను ఇంటరాక్ట్ అయ్యే విధానాన్ని పూర్తిగా మర్చిపోయాడు. మనిషి ఒక మరమనిషిగా మారిపోతున్నాడు. మరి ఈ నేపథ్యంలో మనసుకు సంబంధించిన అనేక రకాలైన ఇబ్బందులకు కూడా గురి అవుతున్నాడు. ఎందువల్ల అంటే ఆ మనసుకు సంబంధించిన ఎక్కడా కూడా ఆయనకు ఈ విజ్ఞానం అనేటువంటిది అందటం లేదు, అసలు మనో నియంత్రణ అనేటువంటిది ఉండటం లేదు. దీనికి కారణం మన ఇన్స్ట్రక్షన్ కూడా అలాగే ఉంది స్కూల్స్ అండ్ కాలేజెస్. దీనివల్ల మానసిక అశాంతి, రకరకాలైనటువంటి, ఈరోజు మనం చూసాం క్రైమ్ రేట్ ఎన్నడూ చూడని విధంగా పెరిగిపోవటం. ఆ క్రైమ్స్ వెనక ఉన్నది కూడా మైండ్ అనేటువంటిది తన యొక్క స్టెబిలిటీని కోల్పోయినప్పుడే క్రైమ్ అనేది జరుగుతుంది. అలాగే ఎవరైతే ఏజ్డ్ పీపుల్ ఉంటారో వాళ్ళలో కూడా సరైనటువంటి ఒక వాళ్ళకు కావాల్సినటువంటి ఆ మనసుకు కావాల్సినటువంటి ఇన్పుట్స్ లేకపోవడం వల్ల వాళ్ళు కూడా డిప్రెషన్లోకి వెళ్ళిపోవడం, అలాగే యువత కూడా చిన్న చిన్న అపజయాలకే భయపడి ప్రపంచం వద్దనుకొని సూసైడ్స్ వెంట వెళ్ళిపోవడం, అర్ధాంతరంగా జీవితాలని చాలించడం, ఇవన్నీ మనం చూస్తున్నాం, వింటున్నాం. సరి అయిన నియంత్రణ ఇవ్వగలిగింది ఎవరు అని ఒక్కసారి మనం ఆలోచన చేస్తే ది ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థాట్ ఏంటి అంటే పుస్తకమే. ఒక మంచి పుస్తకం మనిషిని మారుస్తుంది. అందువల్లే ఈ బిబ్లియోథెరపీలో కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్, అంటే ఎఫెక్టివ్ ట్రీట్మెంట్ అని, థెరపీ అని, కాగ్నిటివ్ థెరపీ అని, అలాగే విజువల్ థెరపీ అని, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ థెరపీస్ ఉన్నాయి. ఇది ప్యూర్లీ సైంటిఫిక్. మనకు యూనివర్సిటీ ఆఫ్ ససెక్స్ లండన్ వాళ్ళు కండక్ట్ చేసినటువంటి ఒక రీసెర్చ్లో ఒక మంచి పుస్తకం కనుక చదివామనుకోండి, ఒక 5 to 6 minutes కనుక చదవగలిగితే దాదాపు మనలో 60 to 70% ఆఫ్ స్ట్రెస్, టెన్షన్ ఇవన్నీ కూడా తగ్గిపోతాయి ఆటోమేటిక్గా అని చెప్తుంది. ఈ రోజుల్లో ఎక్కడ చూసినా స్ట్రెస్ వల్లే 30-40 yearsలోనే కార్డియాక్ అరెస్ట్ కావటం, టెన్షన్స్ వల్ల మనిషి సూసైడ్స్ చేసుకోవడం, ఇక ఫ్యామిలీస్లో అనేక రకాలైన గందరగోళాలు, డిస్టర్బెన్సెస్ ఇవన్నీ రావటం మనం చూస్తున్నాం. ఈ స్ట్రెస్ను, ఈ ప్రెషర్ను, ఈ అన్వాంటెడ్ టెన్షన్స్ను అరికట్టాలి అంటే దానికి అత్యంత సులభమైన మార్గం మనం ఏదో డ్రగ్స్ వేసుకోవటం, ట్యాబ్లెట్స్ వేసుకోవటం, రకరకాలైన కాస్ట్లీ ట్రీట్మెంట్ తీసుకోవటం, ఇది కరెక్ట్ కాదు. అసలు న్యాచురల్గానే మనం దీని నుంచి బయటపడవచ్చు. ఆ మార్గమే బిబ్లియోథెరపీ. అద్భుతమైన సాహిత్యాన్ని
ఒక టైం ప్రకారం మీరు ఆ సాహిత్యాన్ని అధ్యయనం చేశారనుకోండి, మనసు వెంటనే ఎంత టెన్షన్ ఉన్నా కూడా ఒక్కసారి ఆ టెన్షన్ అంతా ఇవాపరేట్ అయిపోతుంది. ఆ పదాల్లో, ఆ శబ్దంలో ఉన్నటువంటి శక్తి అది. మంచి ఇప్పుడు ఏదైనా ఒక సెలబ్రిటీస్ కానివ్వండి, లేదా కొంతమంది ఎవరైతే ఈ ప్రపంచంలో మనం విజేతలుగా భావిస్తున్నామో వాళ్ళ ఆత్మకథలు, అంటే వాళ్ళ యొక్క బయోగ్రఫీస్ చదివామనుకోండి. ఇప్పుడు మై ఎక్స్పెరిమెంట్స్ విత్ ట్రూత్ మహాత్మా గాంధీ గారిది కానీ, అలా మనం డిఫరెంట్ బయోగ్రఫీస్, ఇప్పుడు పరమహంస యోగానందది కానీ, అలా ఆటోబయోగ్రఫీ ఆఫ్ ఏ యోగి అని అలాంటివి చదివినప్పుడు మనం ఒక కొత్త ప్రపంచంలోకి వెళ్తాం. అలాగే వాళ్ళు ఆ స్థాయికి ఎదగడానికి ఎటువంటి కృషి చేశారు, వాళ్ళు ఎన్ని అపజయాల పాలయ్యారు. ఇంతెందుకండి, ఈ మధ్యకాలంలోనే మన మధ్య ఉన్నటువంటి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారు, వారిది ది ఇగ్నైటెడ్ మైండ్స్ కానివ్వండి, ది వింగ్స్ ఆఫ్ ఫైర్ కానివ్వండి, ఆ బుక్స్ చదివితే అసలు వారు ఎన్ని అపజయాలకు లోనయ్యారు, వాటి నుంచి ఎలా బయటకు వచ్చారు, ఎన్ని డార్కెస్ట్ అవర్స్ను వారు ఫేస్ చేశారు, ఎన్ని హ్యూమిలియేషన్స్ను వారు ఫేస్ చేశారు, ఎన్ని కాంట్రవర్సీస్ను వారు ఎదుర్కొన్నారు. ఇవన్నీ ఎప్పుడైతే మనం చూస్తామో అప్పుడు మనకు ఒక రకంగా ఇవి 3 స్టేజెస్లో మనకు ఉపయోగపడతాయి. బుక్ రీడింగ్ వల్ల డిఫరెంట్ నావల్స్ కానివ్వండి, అంటే ఏదైతే కాన్సెప్ట్ బేస్డ్ బుక్స్ మనం చదివినప్పుడు ఇక్కడ మనకు ఒకటి అనిపిస్తుంది, అంటే ఐడెంటిఫికేషన్, అంటే గుర్తింపు అన్నమాట. అంటే మన స్ట్రగులు అలాంటి ఒక సింబాలిక్గా ఇంకోరు కూడా అటువంటి స్ట్రగుల్స్లో ఉండటం మనం ముందు గుర్తిస్తాం. దానివల్ల ప్రపంచంలో కష్టాలు కానీ, బాధలు కానీ, టెన్షన్స్ కానీ నేను ఒక్కడే పడటం లేదు, ఇలా చాలామంది కూడా ఇలాంటి ఒక స్టేజ్లో, సిచ్యువేషన్లో, సినేరియోలో ఉన్నారనే ఒక భావన కలుగుతుంది. దాంతో మైండ్ అనేది కాస్త తేలిక అవుతుంది. ఇక రెండవది భావాలు, మనకున్నటువంటి భావోద్వేగాలు ఏవైతే ఉన్నాయో వాటి యొక్క రిలీజ్ అనేది జరుగుతుంది. ఇప్పుడు ఆ ఇన్ అండ్ త్రూ దోస్ క్యారెక్టర్స్, అక్కడ జరిగే స్ట్రగుల్స్, అక్కడ జరిగేటువంటి అనేక నేపథ్యాల వల్ల మన మనస్సు అనేది ఇంకా కాస్త తేలికపడుతుంది. వీటి వల్ల ఏమవుతుందంటే ఈ ప్రపంచాన్ని ఒక సరికొత్త దృక్పథంతో చూడగలిగినటువంటి ఒక అమోఘమైన శక్తి కలుగుతుంది. ఇలా ఒక పుస్తకం మనల్ని క్రైసిస్ నుంచి సక్సెస్ వైపు తీసుకొని వెళ్ళగలగడంలో చాలా అద్భుతమైన పాత్రను పోషిస్తూ ఉంటుంది. అందువల్లే మన భారతదేశంలో ముఖ్యంగా సైకాలజీ గురించి చాలా అద్భుతమైనటువంటి అవగాహనతో ఉన్నారు, డెప్త్ సైకాలజీ గురించి. అందువల్లే మన దగ్గర మానసికంగా ఏదైనా వ్యాధులు వచ్చినప్పుడు దానికి సంబంధించి కొన్ని సైకలాజికల్గా అంటే వాళ్ళకు ఒక వాతావరణం ఇవ్వటం, అలాగే ఒక పర్టికులర్ బుక్ ఇచ్చి ఇది మీరు 40 days చదవండి అని ఇవ్వటం, అంటే బిబ్లియోథెరపీనే అది కూడా. దాన్నే మనం పారాయణం అని అంటాం. అలా 7 days కానీ, 40 days కానీ, సమ్టైమ్స్ 1 year కానీ అది కంటిన్యూస్గా చదువుతూ ఉన్నారనుకోండి, లేదా మన పూర్వకాలం వాళ్ళు రామకోటి అని రాసేవారు, అలాంటి యాక్టివిటీలో ఉన్నారనుకోండి, కంటిన్యూస్గా రాస్తూ ఉన్నారనుకోండి, డెఫినెట్గా ఆ శబ్దం, అలాగే ఇక్కడ కంటిన్యూస్గా ఈ మోటార్, ఈ యాక్టివిటీ, దీనివల్ల ఏమవుతుందంటే బాడీలో ఒక కొత్త ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్ అనేది జనరేట్ అవుతుంది. దాంతో ఇంతకుముందు ఉన్న డిప్రెషన్, టెన్షన్ ఇవన్నీ కూడా వెళ్ళిపోయి దాని స్థానంలో కొత్త ఆప్టిమిజం, అలాగే ఒక ఉత్సాహం ఇవి వచ్చేవి. అందువల్ల భారతదేశంలో ఈ సైకలాజికల్ థెరపీ, బిబ్లియోథెరపీ అనేది అనాదిగా మనకు వస్తుంది. ఈ రోజుల్లో క్లినికల్గా, నాన్ క్లినికల్గా వెస్టర్న్ కంట్రీస్ కూడా అర్థం చేసుకున్నాయి బుక్ రీడింగ్ అనేటువంటిది. అంటే వాళ్ళలో కూడా ఎమినెంట్, ఇప్పుడు ఇంగ్లీష్ పోయట్రీ కానీ, స్పానిష్ పోయట్రీ కానీ, చైనీస్ పోయట్రీ కానీ తీసుకున్నారనుకోండి, ఇఫ్ యూ రీడ్ ఫ్యూ వర్సెస్, మిస్టికల్ వర్సెస్ కానీ, అవి చదివినప్పుడు యువర్ మైండ్ ట్రావెల్స్ టు ఏ డిఫరెంట్ డైమెన్షన్. మరి అప్పుడు సహజంగానే అత్యంత సులభంగా మనం ఈ టెన్షన్స్ నుంచి బయటపడగలం. ఇది చాలా ముఖ్యం. ఎందువల్ల అంటే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అని మామూలుగా డిసీజెస్ విషయంలో మనం చెప్తుంటాం. అలా అఫెక్టెడ్ పార్టీసే కాకుండా చిన్న పిల్లల్లో కూడా మనం బుక్ రీడింగ్ అనేది అలవాటు చేయాలి. ఈ మధ్యకాలంలో స్క్రీన్స్ వచ్చాయి, మనకు మొబైల్ ఫోన్స్ వచ్చాయి. వీటి వల్ల ఏమవుతుందంటే చిన్నపిల్లలు కూడా ఎక్కువ స్క్రీన్ టైం వాళ్ళు వాడటం, అలాగే విజువల్కే పరిమితం అవటం అవుతుంది. అలా కాకుండా వారు ఎప్పుడైతే వాళ్ళు ఈ పుస్తకాలు ఎప్పుడైతే తీసుకొని చదువుతూ ఉంటారో డెఫినెట్లీ వాళ్ళల్లో ఐక్యూ లెవెల్స్ అనేవి పెరుగుతూ ఉంటాయి. అలాగే డిస్ట్రాక్షన్స్ లేకపోవడం వల్ల ఒక క్రమశిక్షణ, ఆర్గనైజేషన్, డిసిప్లిన్
వాళ్ళు ఇతరులతో ఇంటరాక్షన్ అయ్యేటువంటి విధానం, ఫ్యామిలీతో ఒక డీపెస్ట్ బాండ్ ఇవి పెరుగుతాయి. ఇవి వాళ్ళ లేటర్ లైఫ్లో అద్భుతమైన ఫలితాలు ఇస్తాయి. కాబట్టి పేరెంట్స్ కూడా మొబైల్ ఫోన్స్ ఇవ్వకుండా వాళ్ళకు బుక్స్ ఇచ్చి మెల్లగా వాళ్లకు అలవాటు చేయాలి. డైలీ ఒక మినిమం 15 to ఒక హాఫ్ అన్ అవర్ అయినా ఒక 30 minutes అయినా వాళ్ళు బుక్స్తో స్పెండ్ చేయాలి. బుక్ ఈస్ ది బెస్ట్ ఫ్రెండ్ అనేటువంటి ఒక భావన వాళ్ళకి కలగాలి. ఇట్ ఈస్ ది ఓన్లీ గైడ్ అనేటువంటి వాళ్ళకు ఒక వాతావరణం కూడా పేరెంట్స్గా. దానికి మనం ఏం చేయాలి? పేరెంట్స్గా ముందు మనం బుక్స్ తీసి చదవటం అలవాటు చేసుకోవాలి. కేవలం మనం వాళ్ళని చదవండి అని చెప్పడం కాకుండా సైలెంట్గా మనం డేలో ఎంత మనం బిజీగా ఉన్నా కూడా ఒక హాఫ్ అన్ అవర్, ఇప్పుడు మనం మొబైల్కు ఎన్ని గంటలు ఇస్తున్నామో మనకే తెలియదు కదా. అలా మనం ఎండ్లెస్గా దానికైతే మనం ఇవ్వగలుగుతున్నాం. కోటా ఆఫ్ టైంని అలొకేట్ చేయగలుగుతున్నాం. అంటే ఇంత టైం అని కూడా చెప్పకుండా చేస్తున్నాం. కాబట్టి కేవలం ఒక హాఫ్ అన్ అవర్ టైం ఇవ్వండి. 1 hour ఆర్ హాఫ్ అన్ అవర్ టైం ఇచ్చి ఆ టైంలో మనం కనుక బుక్స్ చదువుతూ ఉంటే ఇంట్లో మంచి ఒక బుక్స్ తెచ్చి పెట్టడం, ఒక లైబ్రరీని ఏర్పాటు చేసుకోవడం కనుక చేసినట్టయితే ఆటోమేటిక్గా యంగ్ మైండ్స్ కూడా అటువైపు వెళ్తాయి. ఆ బుక్స్ ఏంటి అని క్యూరియాసిటీతో వాళ్ళు తీస్తారు, అక్కడున్న విజువల్స్ చూస్తారు, మెల్లగా చదివే ప్రయత్నం చేస్తారు. అలాగే మనం వాళ్ళకి కనుక హెల్ప్ చేస్తే వాళ్ళు గుడ్ లెర్నర్స్గా, గుడ్ రీడర్స్గా కూడా మారిపోతారు. కాబట్టి ఆ క్వెస్ట్ అనేది ఒక్కసారి స్టార్ట్ అయితే, ఇక బుక్ రీడింగ్ అనేది మొదలైతే మనకు జీవితంలో బోర్డమ్ అనేది ఉండదండి. బుక్స్ అనేవి మనం ఎక్కడికైనా తీసుకెళ్ళవచ్చు, ఎక్కడ మనం వెళ్ళినా కూడా మనకు అందుబాటులో ఉంటాయి. కాబట్టి డెఫినెట్గా బుక్స్తో ఎవరైతే సాన్నిహిత్యం, ఒక అనుసంధానం ఉంటుందో వాళ్ళకి లైఫ్లో బోర్డమ్ కానీ, ఐసోలేషన్, అంటే ఇప్పుడు ఉన్నటువంటి ఇప్పుడు ఇండియా అండ్ ఫారిన్లో ఉన్నటువంటి పెద్ద సమస్య ఏంటి అంటే సైకలాజికల్గా డిప్రెషన్ తర్వాత ఐసోలేషన్, అంటే ఒంటరితనం. ఏంటో తెలియదు, ఒంటరిగా ఉంటున్నాం, ఎవరు మనల్ని పట్టించుకోవడం లేదు. ఆ ఒంటరితనం ఒకటి వస్తుంది సమాజంలో. దీనికి బెస్ట్ మెడిసిన్ ఏంటంటే బుక్స్ కలెక్ట్ చేయండి, చదవండి, అప్పుడు స్ప్రెడ్ చేయొచ్చు మీరు నాలెడ్జ్ని. ఇంకోటి, బుక్స్ ఎప్పుడైతే మన ఇంట్లో ఉంటాయో ఇంకా మనకు ఒంటరితనం ఎలా ఉంటుంది చెప్పండి? మీరు ట్రావెలింగ్లో ఉన్నా లేదా ఇంకా ఎక్కడ ఉన్నా కూడా ఇఫ్ యు ఆర్ హ్యావింగ్ ఎ బుక్ బై యువర్ సైడ్, యు ఆర్ నెవర్ అలోన్. కాబట్టి అలాంటి ఒక అద్భుతమైన నేస్తం పుస్తకం. మరి అలాంటి పుస్తకాల ద్వారా న్యాచురల్గా మనలో ఉన్నటువంటి ఏదైతే దుర్గుణాలని మనం అంటామో అవన్నీ కూడా స్లోగా మన నుంచి వెళ్ళిపోయి చెరిష్డ్ క్వాలిటీస్, బెస్ట్ మేనరిజమ్స్, ముఖ్యంగా ఒక పొలైట్నెస్, ఒక హార్మోనీ, తనకు తాను నియంత్రించుకునేటువంటి ఒక చక్కటి విధానం, తాను పీస్ఫుల్గా ఉంటూ ఇతరులను కూడా ఆ పీస్ రేడియేట్ చేయగలిగినటువంటి ఒక కెపాసిటీ, అవి కేవలం పుస్తకాల్లోనే వస్తాయి. కాబట్టి ఉత్తమ సాహిత్యాన్ని, ఉత్తమ గ్రంథాలని, అంటే మంచి పుస్తకాలని చదివేటువంటి, బుక్స్ని చదివేటువంటి ఒక అలవాటు మనం చేసుకోవాలి, నెక్స్ట్ జనరేషన్కి ఇవ్వాలి. అలాగే ఎవరైతే ఇలా సైకలాజికల్ ప్రాబ్లమ్స్తో ఉంటారో వాళ్ళకు కూడా అలవాటు చేయాలి. ఒక్కసారి కనుక ఈ బుక్ రీడింగ్లోకి వచ్చేసామంటే ఇక అసలుకు ఇది ఒక పెద్ద, మనం చూడనటువంటి ఒక నూతన విశ్వాన్ని, ప్రపంచాన్ని మనం చూసినట్టు అవుతుంది. కాబట్టి ప్రతి భాష, కొత్త భాషలు నేర్చుకోవడం, ఆ భాషల ద్వారా ఆ ఒక్క భాష మనకు వచ్చిందనుకోండి, ఆ భాషలో ఉన్న సాహిత్యం అంతా కూడా మనదైనట్టే కదా. అలా మనం ఆలోచన ఎప్పుడైతే చేస్తామో కొత్త భాషలు నేర్చుకోవడం, ఆ సాహిత్యాన్ని అధ్యయనం చేయటం, ఇప్పుడు ఇండియన్ లాంగ్వేజెస్, అలాగే ఇప్పుడు యూరోపియన్ లాంగ్వేజెస్, ఫ్రెంచ్, జర్మన్, స్పానిష్ ఇవన్నీ ఉన్నాయి. అన్నిటికంటే ముఖ్యంగా మనకు చైనీస్ లాంగ్వేజ్ ఒకటి, మ్యాండరిన్ ఉంది. అలాగే మనం చూసినట్టయితే ఆఫ్రికన్ లాంగ్వేజెస్లో కూడా స్వహీలీ అనే అద్భుతమైన భాష ఉంది. కెన్ వాలిబరా అని ఒక అద్భుతమైన ఆథర్ యొక్క బుక్స్ మనం చదివినప్పుడు అసలు ఆఫ్రికాలో ఇంత సూక్ష్మంగా ఈ విధంగా కూడా ఆలోచన చేస్తారా అని కూడా మనకు అనిపిస్తుంది. ఎందువల్ల అంటే కెన్ వాలిబరా తన యొక్క ఆటోబయోగ్రఫీ రాసి దాని పేరు ఆ స్వహీలీ లాంగ్వేజ్లో పెట్టారు. దాని మీనింగ్ ఏంటి అంటే మా అమ్మ పిలుస్తోంది. అంటే అంత సూక్ష్మంగా అక్కడ ఆలోచన చేసే వ్యక్తులు, మైండ్స్ కూడా అక్కడ ఉన్నాయి. మనం ఏదో ఆఫ్రికా అంటే డార్క్ కాంటినెంట్ అండ్ వీ ఇమాజిన్ ఇట్ ఇన్ ఏ డిఫరెంట్ వే, కానీ మనకంటే సూక్ష్మంగా ఆలోచించే మనుషులు అక్కడ ఉన్నారు. దీన్ని బట్టి ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ ఎలాంటి మనస్తత్వాలు, ఎలాంటి సంస్కృతులు, ఎలాంటి ఆచారాలు, ఎలాంటి వ్యవహారాలు
అలాగే ఎలాంటి జ్ఞాన సంపద ఉందో తెలుసుకోవాలి అంటే దానికి ఏకైక మార్గం పుస్తకం. కాబట్టి లెటస్ ఎంటర్ ఇన్ టు ద వరల్డ్ ఆఫ్ బుక్స్ అండ్ ఎన్రిచ్ నాట్ ఓన్లీ అవర్ సెల్వ్స్ బట్ ద ఎంటైర్ కమ్యూనిటీస్. లెటస్ ఇల్యూమైన్ దెమ్ and illumine us, illumine them. Let's bring complete illumination to this planet. Thank you.